అవర్ ఛానల్ చందూస్ ఫ్యామిలీ. ఈరోజు రెసిపీ వచ్చేసి కొరమేను చేప వేపుడు చేస్తున్నాము. సో దానికి ఇక్కడ 1 kg వరకు కొరమేను తీసుకున్నాం. ఇది వచ్చేసి శీలావతి చేప పులుసుకి, ఇది ఓన్లీ కొరమేను ఫ్రైకి. సో కొంచెం సాల్ట్ వేసుకొని, సో ఆయిల్ వేసుకుంటున్నాం. సో సాల్ట్ ఇలా కలుపుకొని ఇందులోకి 2 teaspoons గసగసాలు, ఒక 10 లవంగాలు, 2 inches దాల్చిన చెక్క తీసుకున్నాను. అలాగే 2 teaspoons ధనియాలు, వన్ teaspoon జీలకర్ర. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. సో ఫిష్ పీసెస్ వేగిపోయినాయి, ఈ ప్లేట్లో వేసుకుందాం. సో గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అలాగే చిన్న ఉల్లిపాయలు, పెద్ద అయితే 3 సరిపోతాయి, నేను చిన్నవి 6 తీసుకున్నాను. సో ఈ పేస్ట్గా గ్రైండ్ చేసుకుందాం. అంటే మనం తినే గ్రేవీని బట్టి అనేది మసాలా ఉంటుంది. మేము కొంచెం గ్రేవీ ఎక్కువ చేసుకుంటున్నాము. సో మనం ఇలా గ్రైండ్ చేసుకున్నాం మసాలాని. సో ఫిష్ పీసెస్ ఫ్రై అయ్యాక ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. సో మనం వేయించుకున్న ముక్కలన్నీ ఇలా పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదే కడాయిలో మనం ఇందాక రెడీ చేసుకున్న మసాలా వేసేద్దాం. ఇది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, మనం ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుందాము. సో మసాలా వేయిపోయిందండి. ఇక్కడ పసుపు వేసుకుంటున్నాము 1/2 స్పూన్. అలాగే చిల్లీ పౌడర్,
సో ఇప్పుడు వేయించి పెట్టుకుని ఫిష్ పీసెస్ వేసేస్తున్నాను. సో మసాలా బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలండి. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, వెరీ టేస్టీ రెసిపీ కొరమీను ఫ్రై. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ చిన్నస్ ఫ్యామిలీ.